వరద తర్వాత ప్రపంచం మళ్ళీ కొత్త జీవంతో నిండిపోయింది. మనుషులు పెరుగుతూ గ్రామాలు, పట్టణాలు ఏర్పడుతూ వచ్చాయి. కానీ కాలం గడిచే కొద్దీ చాలామంది దేవుని మాటను మర్చిపోయారు. అయితే దేవుడు తన యోచనను మర్చిపోలేదు. భూమి మీద తన ఆశీర్వాదాన్ని కొనసాగించడానికి ఒక మనిషిని ఎంపిక చేసుకున్నాడు. ఆ మనిషి పేరు అబ్రహాము. అబ్రహాము ఒక సాధారణ మనిషి, కానీ అతనికి దేవుని మీద గాఢమైన నమ్మకం ఉంది. ఒక రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదించబడతాయి అని. ఈ మాటలు విన్న అబ్రహాము ఆశ్చర్యపోయాడు. అతనికి ముందున్న మార్గం స్పష్టంగా తెలియదు, కానీ దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రహాము విశ్వసించాడు. అతను తన భార్య సారాకు దేవుడు చెప్పిన విషయం అంతా వివరించాడు. సారా కూడా భయపడింది, కానీ అబ్రహాము మీద, దేవుని మీద విశ్వాసం పెట్టింది. అబ్రహాము తన కుటుంబంతో, సేవకులతో, జంతువులతో ప్రయాణం మొదలుపెట్టాడు. ఎండ మండుతున్న ఎడారులు, పొడవైన మార్గాలు, చీకటి రాత్రులు అన్నీ దాటుకుంటూ వారు ముందుకు కొనసాగారు. చివరికి దేవుడు చూపించిన దేశం కనాను చేరుకున్నారు. అబ్రహాము అక్కడ ఒక బలిపీఠం నిర్మించి దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభువా, నీవే నా దారి చూపువాడవు ప్రార్థించాడు. కొంతకాలం తర్వాత ఆ దేశంలో కరువు వచ్చింది. ఆహారం కొరత ఏర్పడింది. అప్పుడు అబ్రహాము తాత్కాలికంగా ఈజిప్ట్ దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈజిప్టుకు చేరువయ్యేటప్పుడు అబ్రహాము సారాతో ఇలా అన్నాడు: నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు నా భార్య అని తెలిస్తే నన్ను చంపే ప్రమాదం ఉంది. కాబట్టి నన్ను నీ అండగా వాళ్లకు తెలియజేయి అని అబ్రహాము సారాతో అన్నాడు. ఇది అబ్రహాము చేసిన తప్పు. అతను భయంతో అబద్ధం చెప్పడం. ఈజిప్టులోని అధికారులు సారాను చూసి ఆశ్చర్యపోయారు. ఆమె అందాన్ని ఫరో రాజుకు తెలిపారు. సారాను రాజభవనానికి తీసుకెళ్లారు. అబ్రహాము బయట చాలా బాధపడ్డాడు, ఎంతో దుఃఖించాడు. భయంతో దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభు, నేను చేసింది పెద్ద తప్పు, దయచేసి సారాను కాపాడనని వేడుకున్నాడు. దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు. రాజభవనంలో అకస్మాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. ఫరో మరియు అతని ఇంటి వారికి వ్యాధులు వచ్చాయి. ఫరోకు క్లియర్గా అర్థమైంది, ఇది దేవుని హెచ్చరిక అని. అతను అబ్రహామును పిలిపించి, నువ్వు నాకు నిజం చెప్పలేదు, ఆమె నీ భార్య కదా అని తెలుసుకున్నాడు. అబ్రహాము తల వంచి నిజం చెప్పాడు. ఫరో సారాను అబ్రహాముకు తిరిగి ఇచ్చాడు. వారిని హాని చేయకుండా క్షేమంగా పంపించాడు. దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన మనల్ని క్షమిస్తాడు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. అబ్రహాము జీవితం చెబుతుంది ఏంటంటే, విశ్వాసం ఉన్న చోట దేవుని కృప తప్పక ఉంటుందని. అబ్రహాము పరిపూర్ణుడు కాదు, అతనికి కూడా భయాలు ఉన్నాయి, అతను కూడా తప్పులు చేశాడు. కానీ ఒక విషయం మాత్రం అతని జీవితాన్ని గొప్పగా చేసింది ఏంటంటే, దేవుని మీద ఉన్న విశ్వాసం. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వెనక్కి తగ్గలేదు. మార్గం తెలియకపోయినా ముందుకు నడిచాడు. భవిష్యత్తు స్పష్టంగా కనిపించకపోయినా దేవుని మాటను నమ్మాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దారి కనిపించదు, సమస్యలు పెద్దగా కనిపిస్తాయి, భయం మన హృదయాన్ని కప్పేస్తుంది. అలాంటి సమయంలో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, దేవుడు మనతో ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు, సమస్తము సాధ్యమే. మనము పడిపోతే దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. మనం తప్పు చేస్తే సరిదిద్దుతాడు. మనం నమ్మితే ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. భయంతో కాదు, సందేహంతో కాదు, విశ్వాసంతో జీవిద్దాం. ఇలా ఈరోజు మనం నోవాహు నుంచి అబ్రహాం జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను చూసాం. దేవుడు తరతరాలుగా ఒకటే విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు: విశ్వాసం ఉన్నవారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. నోవాహు దేవుని మాట నమ్మి నౌక కట్టాడు. అబ్రహాము దేవుని మాట నమ్మి తన దేశాన్ని వదిలి బయలుదేరాడు. ఇద్దరిలో ఒకే లక్షణం ఉంది: దేవుడి మీద సంపూర్ణ నమ్మకం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దారి స్పష్టంగా కనిపించకపోయినా దేవుని మీద నమ్మకం ఉంచితే చాలు, ఆయన మనకు సరైన మార్గం చూపిస్తాడు. ఈ కథలు కేవలం వినడానికి మాత్రమే కాదు, మన జీవితాల్లో ఆచరణలో పెట్టడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.